కూర్చున్నాం. సమయం పాటలు పడుతూ దేవుని పరిచున్నాం. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి బ్రోచి నడిపించితివి.
దేవుని కనపరుచుకుందాం. కృపగల దేవుడు కార్యం చేసే దేవుడు చెల్లిస్తూ గర్భంలోని కాల్చిన ముఖాన్ని చెల్లిస్తూ సర్వశక్తి గల దేవుని ఆరాధన చేద్దాం. అలాగే అసాధ్యమైనది ఏమీ లేదు, నన్ను బలపరిచేవాడు నాలో ఉన్నాడనే పాట పాడుతూ దేవుని పలుకుదాం. పాట పుస్తకం నుంచి 676వ పాట. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు
హల్లెలూయా. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అనే పాట పాడుతూ దేవుని పలుకుదాం. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత విరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత విరాకముందే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాటు దేవుని కనపరుచుకుందాం. మనమందరం కలిసి చెల్లిస్తూ దేవుని కనపరుచుకుంటూ నామాన్ని కీర్తిస్తూ మనం సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట కోసం మంచి 227 పాట పాడుకుందాం. మనం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సమస్తం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సమస్తం. అనుభవించు ఆరోగ్యం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం, ఆరగించు ఆహారం. కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, రాగుచున్న ఈ బలం, వెలువనియ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, రాగుచున్న ఈ బలం, వెలువనియ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నావే నీవే బ్రతుకంతా నీవే, బ్రతుకంతా నీవే. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దేవా, ఇదంతా నీవే. నువ్వు ఇచ్చిన పెట్టుకుంటున్నాను, నీ కృప చేత మమ్మల్ని కాల్చిన పెట్టుకుంటున్నాను, నీ కృప చేత మమ్మల్ని ఆదరించిన పెట్టుకుంటున్నాను. మహిమయు ఘనతయు నీకు అర్పిస్తున్నాను ప్రభువా. మా దేవుడా, మా దైవము, మా స్తుతులకు పాత్రుడా, మా గొప్ప దేవుడా, మా ఆశ్రయులకు మా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. తలవంచుకోవాలి, ఆరాధన చేసుకుంటాం. మనందరం లేచబడి దేవుని సన్నిధిలో సాగిపడుతూ నమస్కరిస్తూ మనం గోచరంతో ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
దేవా నీకు స్తుతి స్తుతి స్తుతి. యేసయ్యా నీకున్నాను ప్రభా. ఈ కరోనా టైంలో ప్రభా ఎంతో మంది బాధ సమస్యలు ఉంటుంది ప్రభా. నీ కృప చేత మమ్మల్ని ఆదరించిన నీ కృప బట్టి మమ్మల్ని ఆచరిస్తున్నాను. నీ ఆత్మ బట్టి మమ్మల్ని ఆచరిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Thank you, Jesus. Thank you, Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయం బట్టి ఉన్నాను, ఈ సమయం బట్టి ఉన్నాను. Thank you, Lord. Thank you, Jesus. స్తోత్రం. Thank you, Jesus. Hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా అనుకుంటున్నాను. యేసయ్యా 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 చెప్పమని సమయం కలిసి యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే చెప్తాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా 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 నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండగా బయలును, రాత్రి వెలుగుగా బయలును, తగులకుండగా చే నీ ప్రేమ. పగలు ఎండగా బయలును, రాత్రి వెలుగుగా బయలును, తగులకుండగా చే నీ ప్రేమ. యేసయ్యా 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 పావనశంకర యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి యేసయ్యా 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 యేసయ్యా
దేవా మిమ్మల్ని కాంక్షించారు మా దేశాన్ని కాపాడు. ఇదిగో ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభావ ఉన్న పరిస్థితుల్లో ప్రభావ ఆయన చేత మమ్మల్ని ఆయన కాంక్షించుకున్నారు ప్రభావ జ్ఞాపకం మమ్మల్ని నడిపించుకోవాలనిస్తున్నాం ప్రభావ ఆయన దేవా మమ్మల్ని కాంక్షించలేదు కాపాడుకోలేదు దేవా. హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు హల్లెలూయా స్తోత్రం దేవా హల్లెలూయా రక్షకానికి స్తోత్రం. నా దేవుడు నీకు ప్రభా నాయన నాయన మా దేశాన్ని నాయన మా దేశాన్ని నాయన దయచేసి మా ప్రాంతంలో అనేక కుటుంబాలు నాయన గొప్ప విధులను ప్రభావం మీరే విశ్రామ కైకసాయి గారు నాయన తమ కుమారుడు జాన్స్ మేడస్ గారి కుటుంబం నుంచి అనేక మంది సేవకుల కుటుంబాలు అనేక మంది సేవకుల కుటుంబాలు అనేక మంది ప్రభావం ధనవంతులు ప్రతి ఒక్కరు కుటుంబాలు చాలా కుటుంబాలు అతర్కుతమైపోయి ప్రభావం నాయన 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 ముట్టుకునే పరిస్థితులు అయిపోయే పరిస్థితులు ప్రభావం నాయన కృపచ్చుతూ నడిపించు దేవా నాయన నీ దైవ అందాలు నీ కృప మాకు కావాలి నీ సహాయం మాకు కావాలి నీవు ఆదరించండి ప్రభావం మీరు ఏర్పరచండి ప్రభావం మీరే సహాయించండి దాదాపు 100 మంది పైన ఆయన డాక్టర్స్ మెడికల్ స్టాఫ్ పైన ప్రభావం ఆయన చనిపోయారు ప్రభావం ఎంతో మంది ఆయన ప్రశ్నలను వారిస్ ప్రభావం తమ ప్రాణాలను సైతం ఆయన ప్రజలను రక్షించడానికి ప్రభావం ఎంతో మంది ప్రాణాలను బలిస్తున్నారు ప్రభావం అర్పించారు ప్రభావం ఆయన కుటుంబాన్ని ఎంతో మంది దాన ధర్మాలు చేస్తున్నారు ఎంతో మంది పేదవారికి సహాయం చేస్తున్నారు ఎంతో మంది తమ జీతాలను త్యాగం చేసిన వాళ్ళు తమ యొక్క డబ్బులు ఖర్చు పెట్టి ప్రభావం ప్రజలకు సహాయం చేస్తూ పెడుతున్నారు ప్రభావ నాయకులు అధికారులు ప్రభావ నాయన మంత్రులను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి మా దేశంలో నిగురించి నడిపించిన ఓ దేవా దయా చూపుమయ్యా దేశాన్ని బాగు చేయుమయ్యా ఆలకించుమా నీ కృపలో కన్నులు నడిపించుమా కనిపించి బ్రతికించు ఓ జీవం బ్రతికించు ఓ దేవా దయా చూపుమయ్యా దేశాన్ని బాగు చేయుమయ్యా
కాల్చడానికి ఇష్టవాళ్ళు ఆయన కాల్చే వాళ్ళు ఖాళీగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇక సెకండ్ థర్డ్ వేవ్ అంటున్నారు, చిన్నపిల్లలే కంటున్నారు. ఆయన ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీరు కాపాడుతూ మేమేమైపోతాం, ఇవి లభించదు మేమేమైపోతున్నాం. దయచేసి మా ప్రాణాలను క్షమించి, మీ బిడ్డలైన చేసిన ప్రాణాలను క్షమించి, మా దేశాన్ని ఆయన స్వస్థపరచండి, మీ ప్రజలను స్వస్థపరచండి, ఆయన మా ప్రాంతంలో స్వస్థపరచండి. ఆయన మా రికార్డులు పనిచేస్తున్నప్పుడు ఈ కాపుదలు ఇంట్లో రాబోతున్న తప్పించడానికి ప్రభావం ఇంట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రార్థన జరుగుతున్న ప్రార్థిస్తుంది కదా. మా మొరలు ఆలకించింది, మా వేదన మా హృదయంలో భయములను తీసివేసింది, ఆలకించిన వేడుకుంటున్నాం. చేస్తున్న ప్రార్థనకు సమాధానం. ఒక పక్క దేవుడు వాళ్ళు, ఒక పక్కన అనారోగ్యం, ఒక పక్కన కరువులు, ఒక పక్కన వర్షాలు, వరదలు, ఒక పక్కన కరోనా, రకరకాల పరిస్థితుల్లో దేశం అదులాకుతుల్లో ప్రభావ నీవే సహాయించు, నీవే కరుణించు, కాపాడము, కనికరించు. మా దేశాన్ని కనికరించు, మా దేశంలో ప్రభావ ఆయన పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభావ నీవే సహాయం అందించమని నీ కృపను కనిపించిన జ్ఞానం ఇచ్చి మీరే మహిమంత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అది నిలబడుండగానే పాస్టర్ గారు వచ్చి ప్రాంతం నడిపిస్తారు. మనం కలిసి వెళ్తాం.
మీరు మాతో ఉండండి ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎంతమంది అయితే తండ్రి నాయన నీ సన్నిధానంలో గడుపుచున్నారు ప్రభా. తండ్రి నాయన వారి మధ్యన మీరు ఉండండి ప్రభా. నీకు దీన రాసిన శిలుచాకు మరుగుపరచుకుని ప్రభా. తండ్రి నాయన అయ్యా తండ్రి నేను మీరు మాట్లాడే దేవుడు వేడుక ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రభా. తండ్రి నాయన అయ్యా ఘనతమైన ప్రభావం మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవుడు తన కృప చేత మనం నడిపించి చక్కని ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి అంతగా వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుడు తన కృపను భద్రపరిచాడు, తన ఆత్మతో మనం భద్రపరుస్తున్నాడు. గడిచిన దినాలను ప్రేమించాలన్నా అనేక మంది దేవస్థానాలను మనం కోల్పోయాము. అనేక మందిని మనం కోల్పోయి చాలా పరిస్థితులు మన మీద చూసాం. ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయని, ఎదురవుతాయని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించలేదు. కానీ కృపగల దేవుడు తన కృప చేత మన సజీవులుగా వచ్చాడు. సమయంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. జాన్సన్ టైటస్ అయ్య గారు ప్రభుత్వం నిర్వహించారు. సమయంలో కుటుంబం కొరకు ఆ సిఓటి అడ్మినిస్ట్రేస్ తోట వారి కొరకు మీరు ప్రార్థించాలని నేను పెట్ట కోరుతున్నాను. మంచిది. ఈ రోజున మనము వాక్యం ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ రోజున పెంతెకొస్తు దినము, పెంతెకొస్తు ఆదివారం. పెంతెకొస్తు అనగా 50వ రోజు. యేసు ప్రభువారు ఆ యొక్క పస్కా పండుగ నుండి ఈ 50వ రోజు నా భూమి మీదకి పరిశుద్ధాత్ముడు ప్రజల మధ్యకి వచ్చాడు. ఆది మొదటి చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లల్లాడుచుండను అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడే తన వాక్కుతో మాట్లాడడం మొదలుపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన కమ్మని పలుకగా కలిగను అనే మాట మనం చూస్తాం. ఆయన 6 నెలలు కనబడినగా పలికినప్పుడు 6 నెలలు కనబడింది. దానికి భూమి అని పేరు పెట్టాడు. ప్రతిదీ కూడా మనకు చూడగలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే కార్యములు జరుగుతున్నవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనగా క్రీస్తు జననం. ఈ లోకంలో యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భము ధరించి ఆమె కుమారుని కన్నాడు. దేవుని కార్యము నెరవేర్చడానికి, దేవుని సంకల్పాన్ని భూలోకంలో నెరవేరడానికి పరిశుద్ధాత్ముడు ప్రధానమైన సూత్రధారి, లేక ప్రధానమైన వాడు. యేసు ప్రభు యొక్క ఆ క్రిస్మస్ పండగ మనం చూసినప్పుడు ఏ రీతిగా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో, ఈ పెంతెకొస్తు దినం కూడా మనం అలాగనే పండగ ఆచరించాలి. ఆ పండగను మనం చేసుకోవటం అనేది మనం మర్చిపోతాం. 2 దినాలు చాలా వరకు కూడా ఈ విషయం చాలామంది తలపెట్టారు. అనాది సంకల్పంలోనే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ నిన్ను కమ్మినప్పుడు, నిన్ను కమ్ముకొనినప్పుడు నీవు గర్భము ధరిస్తావు, నీవు పరిశుద్ధురాలు అవుతావు. ఇక నుండి నువ్వు ప్రభు యొక్క తల్లిగా, నువ్వు తండ్రిగా యోసేపు మరియమ్మలు మార్చబడతారు. అలాగే పెంతెకొస్తు దినమున వారు దేవుని శిష్యులే, కానీ వారు పరిశుద్ధులుగా వారు తీర్చబడలేదు. కేవలం నీటి బాప్తిస్మం ద్వారానే వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారో అపోస్తలులు పరిశుద్ధులైనటువంటి వారిగా మారిపోయారు. హల్లెలూయా. వారి ఆలోచన, వారి విధానాలు ఇవన్నీ కూడా పరిశుద్ధుడైన యేసుని పోలినవై ఉన్నాయి. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున పెంతెకొస్తు దినం యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిలువ వేయబడి లేచిన తర్వాత మనం చూస్తున్నప్పుడు 50 దినములు మనం చూడగలుగుతున్నాం పెంతెకొస్తు. ఈ దినమున ఈ సంవత్సరం కూడా పెంతెకొస్తులో ఆరాధన దినము, ఆదివారం దినం ఆరాధించడానికి దేవుడు నన్ను మిమ్మల్ని సజీవులుగా ఉంచడానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కృపగల దేవుడు ఎంతో చక్కగా మనల్ని కాచి కాపాడి అనిపించాడు. కృపగల దేవుడు తన వాక్కుతో మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నాడు. కృపగల దేవుని కార్యాలు ఉన్నతములు, ఆశ్చర్యములు, అద్భుతములు అని మనము గ్రహించాలి. హల్లెలూయా. ఈ సభలో చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసయ్య గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 11, 14 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారికి ముందుగా ఆయన గురించి లేక పరిశుద్ధాత్మ గురించి దేవుడే వారితో మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఈ మీద రాయబడి ఉంది, యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి అని చెప్తున్నాడు. యేసుకు దర్శనం కలిగింది. ఆ దర్శనములో దేవుడు తనను తన ఆత్మతో ఎత్తి పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు. గమనించాలి, దేవుని ఆత్మ ప్రజలను కొనిపోతుంది. హల్లెలూయా. దేనికి కొనిపోతుంది? దేవుని కార్యము చేయటానికి దేవుని ఆత్మ కొనిపోతుంది. గమనించాలి ప్రియమైన సేవకుడు, ప్రియమైన విశ్వాసి, ఈ ఉదయకాల సమయంలో నేను ఎవరు తీసుకుని వెళ్తారు, నేను ఎవరు నడిపిస్తారంటే దావీదు మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు, శాంతికరమైన జలము యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు? ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు నడిపిస్తున్నారు? ఎక్కడికి నడిపిస్తున్నారంటే అది అరణ్యములో, అది ఒంటరితనములో, అది ప్రమాదకరమైన స్థలములో, అది చీకటి లోయలో, అది గాఢాంధకారములో, అక్కడ ఎవరు సహకరించిన ప్రదేశంలో ఎవరు అతనికి తోడుగా ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు. అదే అతని పెట్టిన పేరు తెలుసా? దేవుని హస్తము. హల్లెలూయా. దేవుని హస్తము. ఈ దేవుని హస్తాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ రోజున దేవుని హస్తమును మనం కలిగి ఉన్నామా లేదనేది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ నడిపింపే దేవుని హస్తము, ఆ హస్తములోనే ఆయన ఉన్నాడు. ఆ హస్తములోనే ఆయన అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి వచ్చును, ఎక్కడికి వస్తుంది, నా పైన చెయ్యి ఉంది, ఆయన నాకు సహాయం చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ అంటే ఆ ఎండిపోయిన ఎముకలతో, ఏసుకలతో మాట్లాడమని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఆ ఎండిపోయిన ఎముకలు ఏం బతుకుతాయి ప్రభు? వాటిలో జీవం లేదు, వారికి మాంసం లేదు, వారికి కండరాలు లేవు, వారికి నరాలు లేవు, వారికి రూపు లేదు, అవి ఎవరో ఏమిటో తెలియదు. ఈ లోయలు అన్ని ఎముకలే ప్రభువా అంటే అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మాట్లాడు, ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు. నేను ఎలా మాట్లాడతాను ప్రభు అంటే, మాట్లాడేది నువ్వు కాదు, నీలో ఉన్న జీవము, నీలో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది అని చెప్పాడు. హల్లెలూయా. బిడ్డలారా, మనం ఎన్ని మాట్లాడడం ప్రయోజనం లేదు. కొన్నిసార్లు మామూలు మేము మాట్లాడుకునేటప్పుడు అనుకుంటా ఉంటాము, మా కుటుంబ పరిస్థితి చూసినప్పుడు అనుకుంటాం, ఇల్లు ఎలా కట్టగలము, ఈ పెళ్ళి ఎలా చేయగలము, ఈ చదువు ఎలా చదివించగలము, ఈ ఆరోగ్యం ఏంటో, ఈ పరిస్థితి నీళ్ళలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఆయన వైపు తిరిగి ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడతాడు, తన ఆత్మతో నేను నింపుతాడు, నేను నడిపిస్తాడు. నువ్వు పో చోటెల్లా నీకు సంతోషము, సమాధానమే. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆశీర్వాదమే, ప్రతి పనిలో కూడా నీకు దీవెనే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియమైన స్నేహితుడా, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని ఏసుకెళ్తో అంటున్నాడు. నువ్వు మాట్లాడితే ఏం బాగోదు, నువ్వు మాట్లాడితే ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ నింపబడిన సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమైంది తెలుసా? వారిలో మాట్లాడగానే ఆయన నాకు ఆజ్ఞాపించి 10వ వచనం చదువుతున్నాను, ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారి సజీవులే లేచి లెక్క సభ్యము కానీ మహాసైన్యమే నిలిచింది. హల్లెలూయా. ఎవరు వెళ్ళారటండి? జీవాత్మ. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాడు సామాన్యుడు, చనిపోయిన వాడు సామాన్యులే, కానీ వారి మధ్యలో ఉన్నటువంటి వాడు పరిశుద్ధ ఆత్ముడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు?
నాకెవరు లేరు భయపడుతున్నావా? స్పీక్ విత్ లార్డ్. దేవునితో మాట్లాడు. దేవుడు తన ఆత్మనిస్తాడు. తన ఆత్మతో నింపి నువ్వు మాట్లాడుతుంటే ఏ భయపడాల్సిన అవసరం లేదు. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెల్ నటగింపను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెల్ నటగింపను. ఎంత మాత్రపు దానవు నీవైనను చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవైనను చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను మనము కోరిది కాదనెను. శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను. నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఏదో జరుగుతుందట? ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఏ సేవకుడైనా, ఏ దేవుని నమ్ముకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు దేవుడు సహాయం చేయంటే ఆయన తన ఆత్మను మీ మీద పంపిస్తారు. బ్రతుకుచున్న మన మీదకి, వెళ్ళిపోయిన మనం మధ్యలోకి తన ఆత్మను పంపి మన సజ్జులుగా ఉంచుతాడు. హల్లెలూయా. కృపగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కృపగల దేవుని ఆత్మ తోడుగా ఉంది అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నేను అంటున్నాడు 14 అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేసేద్దాం. యెహోవాకు నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చమని మీకు తెలుసుకోదు అంటున్నాడు. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీకు ఇస్తున్నాను. ప్రేమికులారా, ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. మనం ఎండిపోయిన జీవితాలు అనగా నిస్సారమైన జీవితాలు, ఏటి పరిస్థితులు అనుకున్న జీవితాలు, ప్రభువా ఏంటి నరక ప్రాయం నా జీవితం అని మనం ఏడుస్తున్న సమయాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రేమికులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఈ పెంతెకొస్తు ఆరాధనలు మీతో కలిసి, నేను నాతో కలిసి మీరు, మనమందరం కలిసి దేవుని ఆత్మతో ఆరాధించడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికి అంతకాలం వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోబేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చూస్తే, యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నప్పుడు యోబేలు ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తరువాత నేను సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరెత్తును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కళ్ళు కందురు, మీ యవ్వనములు దర్శనములు చూద్దురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను ఆత్మను కుమ్మరెత్తును. ఆమేన్. హల్లెలూయా. ఆ దినములలో అన్నాడు. ఏ దినములట ఆ దినములు అని చూస్తున్నప్పుడు 2 దినాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి కడవరి కాలము, 2 ముందుగా యేసు ప్రభువు వారు వచ్చి వెళ్ళిన తర్వాత కాలం. 2 దినములు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది ఒక్కొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి 2 విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినములలో అనగా యేసు ప్రభువు వారు ఆరోహణమయ్యే దినమున, పెంతెకొస్తు దినమున వారి మీదకి చెప్పబడిన రీతిగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఆ దినమున వారి మీదకి ప్రభు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. పెంతెకొస్తు అనగా ఆయన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ప్రజల మధ్యలోనికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. వారితో ఉండడానికి యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయం అంటారు, నేను మీ యొద్ద నుండి వెళుచున్నాను, నేను మీ యొద్ద ఎలా ఉన్నానో అదే రీతిగా మీ యొద్ద వేరొక ఆదరణకర్త నేను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ఆయన చెప్తారు. యేసు ప్రభువు వారితో దేవుడు చెప్పిన మాటలు లేక యెహోవా దేవుడు వ్రాయించిన మాటల్ని యేసు ప్రభువు వారు చెప్తూనే అన్నాడు, ఇదిగో నేను సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను, సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు మాట్లాడతారు, వారు ప్రవచిస్తారు, వారు దర్శనాలు చూస్తారు అని వారి గురించి ప్రభు మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. వారు ఎవరి మీద కుమ్మరిస్తున్నారట? కుమారుల మీదకి, కుమార్తెలు ప్రోత్సాహం చెప్తారు, ముస్లిం వారు కళలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారట, పనివారు పనిగత్తలు వీళ్ళు వాళ్ళకి లేదు, అందరి మీద దేవుని యొక్క ఆత్మ పై నుండి కిందికి దిగి వస్తుంది. హల్లెలూయా.
గమనించాలి పిల్లలారా. ఎందుకంటే అంత ముఖ్యమా ఈ పరిశుద్ధాత్మ? ఎంత అవసరమా అంటే అంత అవసరం. నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు కూడా ముద్రించబడాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు వారు ఈ లోకం నుండి పరలోకానికి ఆరోహణ వెళ్తున్న సమయంలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 3వ అధ్యాయంలో 15-16 చూస్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ యొక్క బాప్తిస్మం గురించి, బాప్తిస్మం ఇచ్చే యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యాన్ని మనం చూద్దాము. యేసు ప్రభు యొక్క సాక్ష్యంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త, లూకా సువార్త 3వ అధ్యాయం 15-16 చూస్తే, ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తుని ఉండనేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకొని చుండగా, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను కాదు, మీరు ఎదురు చూసేటువంటి క్రీస్తుని నేను కాదు. మరి క్రీస్తు వస్తే ఏం చేస్తాడు? క్రీస్తు వస్తే నేను నీళ్ళలో బాప్తిస్తున్నాను, కానీ క్రీస్తు వస్తే మీకు ఏమిస్తాడు? అగ్నిలో అనగా పరిశుద్ధాత్మలో బాప్తిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఏమిస్తాడంటే క్రీస్తు వస్తే? సో దృశ్యం ఏంటక్కడ? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. అప్పటి వరకు ఎవరు కూడా పరిశుద్ధాత్మతో ముంచబడలేదు. నీటి బాప్తిస్మంగా నీటిలో మునిచి తీసేయడం, అందులో బాప్తిస్మంలో ఒప్పుకుంటాము, పాప క్షమాపణ పొందుకుంటాం, మారు మనసు పొందుకుంటాం, క్రీస్తు కొరకు జీవిస్తాననేటువంటి సాక్ష్యంతో మనం నీటి బాప్తిస్మము అందరి మధ్యలో తీసుకుంటాం. ప్రభువుని అంగీకరించాము, నాకు రక్షకుడు కావాలి, క్రీస్తు నా రక్షకుడు అని అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకుంటాం. గమనించండి పిల్లలారా, యేసు ప్రభు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటాడంటే, నేను కాదు ఆ ఈ క్రీస్తుని, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నేను ఒక దాసులను, నేను పంపబడిన వాడను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే యోగ్యుడు. నేను యోగ్యుని కాదు, నేను బాప్తిస్మం ఇచ్చేవాడు మాత్రమే, నేను ప్రభుత్వం శిరాళం చేయవాడు మాత్రమే, కానీ మీరు ఒక బాప్తిస్మం ఉంది. ఆ బాప్తిస్మం వేరొక బాప్తిస్మం. ఏంటో బాప్తిస్మము అంటే, ఆ బాప్తిస్మమే అగ్ని బాప్తిస్మము, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అది నన్ను చాలామంది సంఘానికి వస్తున్నారు, ప్రభువుని అంగీకరిస్తున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత తమ తప్పు తెలుసుకున్న తర్వాత, అమ్మో నేను బాప్తిస్మం పొందుకోవాలని బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ అగ్నితో నింపబడిన బాప్తిస్మాలు లేవు, అగ్నితో నింపబడినటువంటి అభిషేకాలు లేవు, అగ్నితో నింపబడినటువంటి పరిచయాలు లేవు, అగ్నితో నింపబడినటువంటి ఆ ప్రార్థనలు లేవు, అగ్నితో నింపబడినటువంటి ఆ యొక్క అనుభవాలు లేకుండానే నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను. గమనించండి, పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చాలామంది పడిపోవడానికి కారణం, చాలామంది తొలగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో పరిశుద్ధాత్మకైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. కొన్ని అభిప్రాయాలు మనుషులు కలిగి ఉన్నారు, కొన్ని ఆలోచనలు, కొన్ని సిద్ధాంతాలు మనుషుల్లో ఉండి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాయి. అయితే యేసు వారు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 18 చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆ 14 చూస్తున్నప్పుడు 14 చూస్తూ ఉన్నప్పుడు వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయవచ్చు. గమనించండి బిడ్డలారా, అప్పటి వరకు కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు, కానీ వారి మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండలేదు. పరిశుద్ధాత్మ నిలిచి ఉండలేదు. గమనించాలి, నిలిచి ఉండలేదు. ఇప్పుడు నిలిచి ఉండాలి. ఇప్పుడు నిలిచి ఉండాలంటే వారు ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. ప్రభువారు చెప్తున్నారు, వారు దీవించి వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఆ పెంతెకొస్తు వారి మీదకి దేవుని అభిషేకం దిగి వచ్చేసింది. అక్కడ ఎవరు ఉన్నారంటే యేసు తల్లి అయిన మరియు, అందరూ ఉన్నారు. అక్కడ యోసేపు ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాళ్ళ మీదకి ఏం లేదు, అప్పటి వరకు వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు.
పరిశుద్ధాత్మ వారు ఎదుర్కొన్నారు, పరిశుద్ధాత్మ అనుభవంలో వారు లేరు, పరిశుద్ధాత్మ దర్శించలేరు, వారు పరిశుద్ధాత్మలో వారు పాల్పంపులు లేవు. వాళ్ళ అనుభూతులు చదువుతున్నారు, వాళ్ళ అనుభవాలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డలు అన్ని చుట్టూ ఉన్న వారు కూడా పరిశుద్ధాత్మ నామం తీసుకుంటున్న ఎక్కడ ఉన్నాం ఒకసారి పరిశీలించి. పరిశుద్ధాత్మలో నామం ఇట్స్ డిఫరెంట్. అది ఒక ప్రత్యేకమైనది మారుస్తుంది. ఆ ప్రత్యేకత నీకు మాత్రమే తెలుస్తుంది. నేను చూసిన వాడికి అర్థమవుతుంది, అమ్మో గొప్ప ప్రత్యేకమైన వాడు. బట్టల్లో కాదు ప్రత్యేకత, కనిపించే వ్యత్యాసంలో ఆ యొక్క మోడల్లో కాదు ప్రత్యేకత. నీ జీవితంలో ప్రత్యేకత మారిపోతుంది. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అపోస్తలుగా 2వ అధ్యాయం చూస్తూ ఉంటాడు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి 4 విభజించి వాగింపబడి అట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలేదు. అన్య భాషను మాట్లాడసాగి. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు. అంతే అద్భుతంగా వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. ఆకాశము నుండి గాలి వీచినట్లుగా వారి మధ్య వేయమని ఆయన వచ్చేసాడు. అంతే గాలి సౌండ్ వేయమంటే కనబడదు. రావటమే వారి మీదకి కనిపిస్తున్నట్ట. ఏమి చూసినా కనిపిస్తుంది. ఏంటిగా అగ్ని వారి మీద కాలుతున్నట్లుగా. అంటే అగ్ని మంటలు ఎలాగైతే మనకు కనిపిస్తాయో ఆ వేడి వాళ్ళ మీద తగులుతుంది. ఏంట్రా ఇలా చేస్తారని చూస్తే ఆ మేడ గదిలో ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ కూడా ఏమైపోయారు? ఆత్మతో నింపబడిపోయారు. యేసు ప్రభు తల్లి మరియ కూడా అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంది. ఆమె నింపుదలతో పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఒక వ్యక్తి నీటిలోంచి లేచినప్పుడు ఎలాగైతే పూర్తిగా తడిసిపోయి మొత్తైపోతాడు, పరిశుద్ధాత్మ కూడా ప్రతి ఒక్కరు ఏమైపోవాలి? పూర్తిగా తడిసిపోవాలి. హల్లెలూయా. పాట పాడాడు, మిళితమై ఏకమై మిళితమైనట్టు సాగిపోవాలట. క్రీస్తులు ఏమైపోవాలి? తడిసి ముద్దయిపోయినట్లుగా. క్రీస్తు ఆత్మతో ప్రతి విశ్వాసం కూడా తడిసి ముద్దయిపోతానే క్రీస్తు తెలుస్తాడు. అంతేగా నాకు తెలుసులేమో అనుకుంటే పిచ్చి, అది పిచ్చి. మాకు తెలుసు అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యము నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన మానేసి నాకు పరిశుద్ధాత్మ ఉంది, తాగుతూ నాకు పరిశుద్ధాత్మ ఉంది, సహవాసం లేకుండా నాకు పరిశుద్ధాత్మ ఉంది, సువార్త లేకుండా నాకు పరిశుద్ధాత్మ ఉంది, ప్రార్థన సహవాసం లేకుండా నాకు పరిశుద్ధాత్మ ఉంది, రోగులకు సహాయం చేయకుండా దర్శించకుండా నాకు పరిశుద్ధ సహాయం ఉంది, నేను పరిశుద్ధ పొందుకున్నాను. హౌ ఫూలిష్. చాలా మంది ఇదే విషయాల్లో మనసు పెడతారు. నాకుంది అనుకుంటారు, కానీ అది కాదు. ప్రేమికులారా, ఎలాగా పరిశుద్ధాత్మను మార్చాలో ఒక వ్యక్తిని మీ ముందు నేను ఒక మాట ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఏదో భాషగారు అంటే ఆ వ్యక్తి పూర్తిగా దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏం వెళ్ళిపోతాడండి? దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మను పొందుకుంటాడో ఆ వ్యక్తి దేవుని స్వాధీనంలో ఉంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మను పొందుకోలేదో ఆ వ్యక్తి దేవుని స్వాధీనంలో ఉండడు. దేవుని స్వాధీనంలో ఉండడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సి వస్తే, ఒక మతి స్థిమితం లేని వ్యక్తిని కనుక చూస్తే అతడు తన మతి స్థిమితం లేని అలవాటుతోనే ఉంటాడు తప్ప ఇక దేనితో కూడా అతడు ఉండడు. ఒకవేళ బట్టలు లేవనుకోడు, బట్టలు వేసుకుని వేసుకోడు. మరి బాబు తినరాని ఇచ్చామనుకో, ఆ తిన్న పారేస్తున్నాడు అనుకో, ఎరిసిన పారేస్తుంటాడు. ఎందుకంటే వాడికి మతి స్థిమితం లేదు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు కూడా అలాగే ఉండరే. ఎందుకురా ఇలా ఉండరంటే అది పాపము, ఇది చేయండి, ప్రార్థించి ఎలా ఉందని హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యొక్క అనుభవాలు ఇతరులకు పిచ్చిలా ఉంటాయి. అర్థమవుతుందా? ఆ పిచ్చోడి దగ్గరికి వెళ్ళి మధ్యస్థితులందరికి వెళ్ళి చెప్పామనుకో, పిచ్చని పడగా అంటాడు, మనల్ని పిచ్చోడు అంటాడు. అలాగే ఆత్మ లేని వాడికి ఆత్మ కలిగిన వాడు చెప్పితే పిచ్చిరా, అందుకే ప్రార్థనకు రా, ఉపవాసం ఉండు, కన్నీరు కాల్చు, క్షమించు, సహాయం చెయ్యి, ఇది చెయ్యి అంటున్నాడు. ఇది జాతకాలోడు, ఇది పనికిరాలోడు. గమనించిన బిడ్డలారా, పేతురు కూడా ఇలాంటి వ్యక్తే. ఆ వ్యక్తి యేసు ప్రభువుని ఎరుగునని ముమ్మారు పొందాడు. ప్రభుతో సహవాసం చేసినటువంటి వాడు, ప్రభుతో ఉన్నటువంటి వాడు, ప్రభుతో ఎరిగినటువంటి వాడు. కానీ అతని జీవితంలో ఏమైపోయిందో తెలుసా? అతడు ఎరుగను అని చెప్పాడు. కానీ అతడు తర్వాత ఏమైనా తెలుసా?
అతడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఏదైతే తెలియదు అన్నాడో దాన్ని తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు గమనించాలి, నీ సేవకుడు కానీ నీ తోటి విశ్వాసి కానీ నీకు తెలిసినటువంటి ఆత్మీయుడు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తా ఉంటే ఇలా తెలుసులే అనుకుంటున్నావేమో, తెలుసుకో. ఒక తెలుసుకోకపోతే తెలుసుకొని ఉంటే సరి చేసుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలి ప్రతి క్రైస్తవుడు. దేవుని ఆత్మ పొందుకొని ప్రతి కుటుంబము దేవుని ఆత్మతో వర్ధిల్లాలి, నింపబడాలి. అలా జీవించినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు చూస్తున్నప్పుడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే ఒక గొప్ప అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక పేతురు గారు లేచిపోయాడు, నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ పేతురు వాక్యంతో మాట్లాడుతున్నాడు. ముమ్మారు బొంకాడు, 3 సార్లు బొంకాడు. నేను ఆయన ఎవరో నాకు తెలియదు, నాకెవరో తెలియదు. ఇలా బొంకిన పేతురు పారిపోయాడు. పేతురు కానీ ఒక రోజున ప్రభు మనం దర్శించాడు, మరలా వచ్చాడు, ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇక నేను ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పిన పరిచయం మొదలుపెట్టాడు. ప్రభు చేస్తున్న పనిలో అతను లీనమైపోయాడు. ఇప్పుడు అప్పగించిన పనిలో ఆయన ప్రార్థన పూర్వం నిలబడినప్పుడు పేతురు నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి 120 మంది ఉన్నారు. ఇంకా అనేక మంది ప్రజల మధ్యలో నిలబడి దాదాపుగా మనం చూస్తాము 3000 మంది రక్షించబడ్డారని. కానీ చూస్తున్నప్పుడు అనేక మందికి కనిపిస్తున్నారు. వాళ్ళందరిలో నిలబడి పేతురు మాట్లాడుతున్నాడు. అయ్యలారా అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అపహాస్యం చేస్తున్నప్పుడు పేతురు నిలబడి అంటున్నాడు, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ షాక్ అయిపోయింది. మాట్లాడుతున్న వాడు పేతురు మాట్లాడుతుంటే ఈ పారిపోయిన పేతురేనా, ఈ బొంగిన పేతురేనా, ఈ పేతురేనా అంటే నిజమండి, ఈ వీడే. నా జీవితం అటువంటిదే, నేనే మంచోని కాదు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినప్పుడే ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాను. ఆ పేతురు చూసినటువంటి వారు ఈరోజు మాట్లాడుతున్నారు. పేతురేనా అంటే ఆ పేతురే మాట్లాడుతున్నాడు. ఆ పేతురు ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఆ పేతురు సంఘాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఆ పేతురు ఏమైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పొందుకోవటము మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీతో వాగ్దానం చేస్తాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడి గ్రంథం చదువుతూ ఉంటే ఆ లేఖలు చూస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడే కార్యాలు కనిపిస్తాయి. ఆయనతో ఏం చేయకున్నాడో చెప్తా ఉంటావు, ఆయనకి ఏం చెప్తున్నాడు దాన్ని చేయడం సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి పరిశుద్ధాత్ముడు నీ ప్రతి ఇక్కట్ల నుంచి విడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి పేతురు 3 సార్లు పొంకిన పేతురు, 3 సార్లు విడిచిపెట్టిన పేతురు ఇప్పుడు 3 సార్లు అంటున్నాడు పొందుకోండి అంటున్నాడు. 2వ అధ్యాయం. ఈరోజు మీరు కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. 38, 39 వచనం చూస్తున్నప్పుడు అంటున్నాడు, మొట్టమొదటిగా అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ. మీరు మారు మనసు పొందాలి. మొదటిగా మీరు మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి తెలుసా? మీరు పాపం తెలుసుకొని యేసు ప్రభు తెలియక సిలువ వేశారు. యేసు ప్రభు దేవుడు రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే యోహాను చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు, ఇదిగో నా వెనక వచ్చేవాడు మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాడు, నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడని చెప్తున్నాడు. ఇదిగో మీరు పొందుకున్న అగ్ని బాప్తిస్మం మీరు చూశారు. కాబట్టి వేసిన సిలువ వేసి చనిపోయి తెలియచిన వాడు యేసు క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తుకు నేను సాక్షిని. కాబట్టి నమ్మకూడని చెప్పినప్పుడు వారు తమ హృదయాలను ప్రభువుకు అర్పించారు. హల్లెలూయా. మొదటి గమనించండి, మారు మనసు పొందుకోవాలి. ఒకసారి అడిగాడు, ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్ ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. తెలియదన్నావు, తెలుసుకున్నాడు. ఇక్కడ ఎలా తెలుసుకున్నాడు? క్లాస్కి వెళ్ళాడా? బైబిల్ క్లాస్కి వెళ్ళాడా? ఆన్లైన్ క్లాస్కి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు. తీరా వలేసుకొని చేప పట్టడానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు తన ఓడికి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు తను చేయాల్సినటువంటి బాధ్యత అతనికి గుర్తు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? బాప్తిసం పొందుకున్నాను సరిపోయింది. అయితే బాప్తిసం పొందుకున్నాను నీవు ప్రార్థిస్తున్నావా?
సో మొదటిగా నేను పోగొట్టుకున్నాను, నేను పొందుకున్నాను. మీరు మారు మనసు పొందండి. మొదటిగా ఏమవ్వండి? మారు మనసు పొందండి. ఎవరు నాకు తెలియదు అన్నాడు. రెండవది చూసినప్పుడు అంటున్నాడు, మీరు బాప్తిస్మం పొందండి. మీరు ఏమవ్వండి? మీ పాపాలు ఒప్పుకొని, అయ్యో ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయి వచ్చావు అని మీ పాపాలు ఒప్పుకొని నీటి మూలముగా మీరు బాప్తిస్మం పొందాలి. ఎప్పుడు పొందుకోవాలి బాప్తిస్మము? అనగా నువ్వు ఒట్టి పెట్టాడు. ఆయన ఎవరో తెలియదు, ఒట్టు అని పట్టుకున్నాడు. నువ్వు ఆయన తెలుసు కదా అంటే నువ్వు ఆయనతో ఉన్నా కదా, లేదు లేదు ఆయనతో లేదు అని ఒట్టి పెట్టుకున్నాడు. ఒట్టు తీసి అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్ముకో, ఒట్టు పెట్టు, ప్రమాణం చేయమన్నాడు. రెండోది ఏమంటున్నాడు? ప్రమాణం. అక్కడ అబద్ధం ఆడాడు, ఇక్కడ దాన్ని రుజువు చేయమంటున్నాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇక్కడ రుజువు చేయి. పరిశుద్ధాత్ముడు ఏమడుతుందో తెలుసా? నేను నన్ను ప్రమాణం చేయమంటాడు. నా కొరకు జీవిస్తాను ప్రభా, నీ కొరకు జీవిస్తున్న వాడు కంటే అప్పుడు తన ఆత్మ ఇస్తాడు. అంతేగా నీ జడ్జిగలుగుతానండి అంటే మంచిది అని ఎవరు అనుకుని అడ్డు పెట్టాడు. గమనించాను. పేతురు బొక్కిన పేతురు సత్యం తెలుసుకొని నడుస్తున్నాడు. ఈ పేతురు ప్రసంగం చేస్తున్నాడు. మొదటిగా అంటున్నాడు, మీరు మానవులు పొందుకోండి, పొందండి, నమ్మండి. రెండవదిగా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి, బాప్తిస్మము పొందండి అంటాడు. మూడవది చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మూడవదిగా ఆయన అంటున్నాడు, పేతురుని అడుగుతున్నాడు, అయ్యా పేతురులో ఉన్నా కదా అంకుల్, నేను చూశాను అక్కడ అన్నాడు. ఆయన ఎవరో తెలియదు, వెళ్ళిపోతున్నాడు. వరమును ఏం చేశాడు? క్రీస్తు ఇచ్చినటువంటి అవకాశంను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు కోడి మూడోసారి కుక్కురొక్కో అని కోడి కూస్తున్నాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో పోగొట్టుకున్నానే అని. అయ్యో పోగొట్టుకున్నానే ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను చెప్పాను కానీ మాట నిలబెట్టుకోలేకపోయిన ప్రభువా అని ఏడుస్తూ ఉంటే మూడో మాట ఏంటి తెలుసా? పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుని పరిశుద్ధాత్మ వరమును పొందుడి అంటున్నాడు. మూడోది ఏంటి? పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి. ఏ పేతురైతే పారిపోయాడు, ఏ పేతురైతే పొందుకాడు, ఆ పేతురు పొందుకున్నాడు. పరిశుద్ధత నింపబడ్డాడు. ఆ పరిశుద్ధ నింపబడ్డ పేతురు మూడోది అంటున్నాడు, పొందుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు పొందుకున్నావా? ఆ వరమును పొందుకున్నావా? పారిపోతున్నావా? పేతురు పారిపోయిన పేతురు తెలిసి ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభా నీ సహవాసానికి దూరం అయిపోయా, ప్రభానికి దూరం అయిపోయి నేను జీవిస్తున్నాను ప్రభా అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు పేతురు. ఇప్పుడు నిలబడి అంటున్నాడు, పరిశుద్ధ వరాన్ని పొందుకున్నా, మీరు పొందుకోండి అన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ పెంతెకొస్తు దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాను. దేని పొందుకున్నావు నువ్వు? వస్తువులనా, అధికారానా, అలంకారాల? దేని పొందుకున్నావు? పరిశుద్ధాత్మను వరం పొందుకోకుండా ఇంకెంతకాలం జీవిస్తావు? ఇదిగో రేపు మాపో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. కాబట్టి ఏమి తిందము, ఏమి త్రాగము, ఏం జరుగుతాం కాదు. ప్రభు పిలుస్తున్నాడు, పొందుకోండి, మారు మనసు పొందుకోండి, రెండుగా బాప్తిసం పొందుకోండి, మూడవదిగా పరిశుద్ధాత్మను వరం పొందుకోండి. గమనించండి, ఇందులో వాగ్దానం ఉంది. వరము వేరు, వాగ్దానం వేరు. ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఈ మాట అంటాడు యోవేలు 2వ అధ్యాయంలో మనం చదువుకున్న 20వ వచనం అంటాడు, మీ అంత్య దినములలో, ఆ దినములలో మీ అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. పొందుకున్న వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని వరము పొందుకున్నప్పుడు వాగ్దానం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందండి? వాగ్దానం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలోనే మనం చూస్తున్నప్పుడు 39వ వచనం అంటున్నాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసు, ప్రభువైన మన దేవుడు పిలిచిన వారందరికీ చెందునని చెప్పి. ఈ వరం ఏంటంట? నీకు, నీ కుటుంబానికి అందరికీ చెందుతుంది. నువ్వు వండుకుంటే నీకు మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే. నువ్వు ఉద్యోగం చేస్తే అది నీకు మాత్రమే, నువ్వు సంపాదిస్తే అది నీ కుటుంబానికి మాత్రమే, నీ ఆస్తి నీకు మాత్రమే. కానీ వాగ్దానము పొందుకుంటే అది నీకు, నీ పిల్లలకు, నీ సంతతికి, నీ బంధువులకి కూడా దేవుడు దాన్ని ఆపాదిస్తాడు. దాని ద్వారా దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు మీరు చూస్తున్న మీ అందరితో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. వాగ్దానం మీ కొరకు ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ మాది కాదు, మేము వేరే సంఘం, పరిశుద్ధాత్మ మాకు అక్కర్లేదు, పరిశుద్ధాత్మ పొందేసుకున్నాము. పరిశుద్ధాత్మ అంటే ప్రియమైన, దేర్ ఇస్ సో మెనీ సిగ్నిఫికెన్స్. చాలా గుర్తులు ఉన్నాయి, చాలా గుర్తులు ఉన్నాయి. ఒకటి చూసి మనం అనుకోకూడదు. అయితే ఆత్మఫలం ఏమనగా అన్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి.
ఈ ఫలాలు లేకుండా నేను దేవుని ఆత్మ పొందేసుకున్నాను అనుకుంటా ఉంటాం. చప్పట్లు కొట్టేసో, గంతులు గెంతేసో చాలా మంది రకరకాలుగా చూపిస్తున్నారు. ఇది కాదు, అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. కొందరు డ్రమ్ము కొట్టగానే పరిశుద్ధాత్మ అనుకుంటారు. చప్పట్లు కొట్టేసి ఒక పాటలు పాడేస్తూ ఉంటే అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. కాదు కాదు కాదు, నీలో ఆయన రావాలి. కాబట్టి నాకు ఉదయకాల సమయం దేవుడు వాగ్దానం పొందుకుందాం. ఆయన వాగ్దానం చేశాడు, మరి ఏమవుతున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయన యేసు పేరు పెడతావు అని చెప్పన్నాడు. ఆ భార్య వద్ద దొరుకుకొలిసి ఆ ప్రభువును చూశారు, ఆత్మ పొందుకున్నారు, నింపబడ్డారు. ఈ లోకానికి క్రీస్తు అనే రక్షకుని ఈ లోకానికి ఇచ్చారు. సెలబ్రేట్ చేసుకున్నాము ఈరోజు పరిశుద్ధాత్మను. క్రీస్తు మనకు పరిశుద్ధాత్మ బహుమానంగా ఇచ్చాడు. అది కూడా పొందుకుని సెలబ్రేట్ చేసుకున్నాం. క్రీస్తు కొరకు జీవిద్దాం, దేవుని కొరకు నింపబడదాం. దేవుడి మాటలు దేవుడు ఇచ్చినాక నన్ను కలిసి ప్రార్థన చేసుకుందాం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనము కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వదయామి సత్య స్వరూపి, సర్వదయామి సత్య స్వరూపి, ఇప్పుడే దిగిరమయ్యా, నాపై ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు యేసయ్యా, నీలో నేను పరిశుద్ధాత్మ, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. యేసయ్యా కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమయ్యా. యేసయ్యా, నాలో నీవు పరిశుద్ధాత్మ, నీలో నేను యేసు, నాలో నీవు గ్లోరీ, ఓ నీలో నేను కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. అవునే నువ్వు నీ కలిసిపోవాలి, లోకంతో మేము కలిసిపోకూడదు, పాపంతో మేము కలిసిపోకూడదు, అన్యాచారంలో కలిసిపోకూడదు, లోకపు రాజకీయాల్లో కలిసిపోకూడదు. దేవ నీతో మేము కలిసిపోవాలి, నీతో కలిసిపోయి సాగిపోయి కుటుంబానికి మనం వెళ్ళకూడదు. యేసునామములో ప్రార్థిస్తున్నాను. దయగల స్వామి నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు నీ బిడ్డలను, ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలను వాక్యం ప్రతి బిడ్డలను దీవించి నీ సన్న వారి తోడుగా నీ అభిషేకం వారు నింపండి, నీ గొప్ప వారు నింపండి ప్రభువా. పేతురు బొక్కాడు, వెళ్ళిపోయాడు. పేతురు తెలుసుకున్నాడు, ఏడ్చాడు. పేతురు మాట తప్పిపోయాడు. కానీ ప్రభువా నీ ఆత్మ చేత నింపబడి ప్రార్థిస్తున్నాడు. నీ ఆత్మ చేత నింపబడిన వాడై మరలా స్థిరపరచబడ్డాడు, మరలా మారు మనసు పొందుకున్నాడు ప్రభువా. మరలా పశ్చాత్తాపం కలిగి నాయనా నీ క్షమాపణ పొందుకుని పాదాలకు వచ్చాడు. నువ్వు ఇచ్చిన వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం తన ఇంటి వారికి, తన కుటుంబ సభ్యులకు అందరికీ పంచాడు. అంటే దీవెన వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించాడు. ఈ పెంతెకొస్తు పండుగ దినమున ప్రభువా కలిగిన సంతోషం, గొప్ప మార్పు ఈ దేశంలో, ప్రపంచంలో చూసిన వారి కుటుంబాలు కలిగిన ప్రతి ఒక్క
అభిషేకంతో నింపండి. మీరే మహిమ గంధ ప్రభావం పొందండి. ఇదిగో నాయన కరోనా టైంలో ప్రభావ ఎన్నో కుటుంబాలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎన్నో వేదన పరిస్థితులు, ఎన్నో సమస్యలు ఉన్నారు ప్రభావ. నీ బిడ్డల పైన నిక్కనితో రానివ్వండి ప్రభావ. హాస్పిటల్ పడిన రోగులు చెకప్ ఇస్తున్నాం, ఆర్థిక సమస్యలు చెకప్ ఇస్తున్నాం. పరిశుద్ధంగా వారిని బలపరచండి. మాకు సహాయం ఎక్కడ వచ్చినో ప్రభా, భూమి ఆకాశం చేసిన దేవుడి వల్లనే నాకు సహాయం కలిగిన ప్రభావ. అటుది అటు నడిపి మాకు అటు కృపని భయం దిగులు నిరాశ తీసుకేసి మీరే మహిమ గంట ముఖ్యంగా ప్రభావ. ఇదిగో సీబోటి మినిస్ట్రీస్ ఆయన అందరితో ఆయన జాన్సన్ టెస్ గారు ప్రభావ నిద్రించారు ప్రభావ. ఇటు మీరు ఆదరించారు, మినిస్టర్ ఆదరించారు, పరిచయం మీరు ఆదరించారు ప్రభావ. మరి ముఖ్యంగా నాయన ఈ రాజు ప్రభావ ప్రపంచం జరుగుతున్నటువంటి ప్రార్థన దినంలో ఈ సాయంకాలం 4 గంటల నుంచి 9 గంటలకు జరుగుతున్న ఆరాధన కొడుకులు అనేక మందిగా చేరి ప్రార్థించి గొప్ప కృప దీవెన ప్రతి బిడ్డకు అనుగ్రహించిన మా దేశం కొరకు, మా ప్రాంతం కొరకు, మా నాయకులతో మేము చేసిన ప్రార్థన అందరూ ఏకీభవించి ఈ ఆన్లైన్ చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రభు గొప్ప కార్యం సఫలం చేస్తున్నట్టు మహిమ గంట ప్రభావం మీరు పొందమని చూసిన ప్రతి బిడ్డకు మీ సంతోషమని యేసు నామమున పెట్టుకొని దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం తండ్రి అయిన దేవుని యొక్క కృప, కుమారుడైన యేసు వారి యొక్క కాపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు, చేరిన మనకును ఉన్న వాక్యం చేస్తున్న ప్రార్థనలకు, గాయపడిన కుటుంబాలకు ఆదరణ, బలహీనమైన బిడ్డలకు శక్తిని దేవుడు అనుగ్రహించి తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకు మనకు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు రక్తముకే జై, శిలువ రక్తముకే జై, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో పాట పాడుతూ ప్రభు నా మహిమలో